అట్లాంటిది ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ కి వాళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నారంట. రైట్. అట్లాగే దానికి ఖర్చు చూపించినారు. అఖిలప్రియ గారు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే రోజా ఒక మహిళ కాబట్టి కొంచెం వెనక ముందు ప్రభుత్వం చూసి ఆ విధంగా ఆలోచన చేస్తుంది అనే వాళ్ళకి ఏం చెప్తారు? అట్లా అందుకే ఆలస్యం అవుతోంది, లేదంటే ఇంకా ముందు కూడా ఏమైనా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి అనే వాళ్ళకి ఏం చెప్తారు? అట్లా ఉంటుందా? లేదండి, ఇది యాక్చువల్ గా చర్చ చాలా చోట్ల కూడా వినడం జరిగింది. ఒక మహిళ కాబట్టి తప్పు చేసినా పర్వాలేదు అంటే ఆ తప్పులకి చాలా రకాలు ఉంటాయి. తెలిసి చేసిన తప్పు, తెలియక చేసిన తప్పు, ఇట్లా చాలా రకాలుగా ఉంటాయి. కానీ ఒక మంత్రి హోదాలో నువ్వు నిర్ణయాలు తీసుకొని రాజకీయంగా ఆమెమి లేకుండా ఇంటర్లో కూర్చున్న మహిళ కాదు కదండి. బయటకు వచ్చి ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడింది, ఎంత పని మీద ఛాలెంజ్ చేసింది, ఎంత సబ్జెక్ట్ మాట్లాడుతుంది. మరి ఆమెకు తెలియకుండా నిర్ణయాలు జరిగినాయంటనా, సిద్ధార్థ్ రెడ్డికి తెలియకుండా నిర్ణయాలు జరిగినాయంటనా? ఇంకా లాస్ట్ కి ఎట్లా చెప్తారంటే వైసీపీ నాయకులు ప్రచారాలు ఎట్లా చేస్తారంటే పాపం సిద్ధార్థ్ రెడ్డి ఎక్స్పీరియన్స్ లేదు కదా, సిద్ధార్థ్ రెడ్డి చిన్నపిల్లడు కాబట్టి ఆయన వదిలేస్తారని చెప్పి అంటారు. ఎందుకు వదిలేస్తారు? చిన్నపిల్లడు అయితే చంపేస్తే వదిలేస్తారా? అదే చెప్తున్నాను. రోజా గారు ఆమె మహిళ అని చెప్పి వదిలేయడం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్పారు మహిళల మీద తప్పుడు కేసులు పెట్టకూడదని. నాని గారు వాళ్ళ భార్య పేరు మీద ఆస్తులు ఉన్నాయి, ఆమె మీద కేసులు వేయడం వద్దు, ఆమె డైరెక్ట్ పాలిటిక్స్ లో కూడా లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అట్లాంటి మహిళల జోలికి వెళ్ళొద్దని చెప్పి అన్నారు. అంతేగాని తప్పు చేసిన మహిళల్ని క్షమించమని చెప్పి ఆ సందర్భం ఏంటంటే బియ్యం గోడౌన్కు సంబంధించి ఆమె పేరు మీద పేర్ని నాని గారు రన్ చేస్తున్నారు. సో సరే, తనకు తెలుసో తెలియదో ఆమె పేరు మీద రన్ చేస్తున్నారు కదా, ఆమె వరకు వెళ్ళడం ఎందుకు అనేది అది వేరే విషయం. అది సొడ్డు పెట్టుకొని రోజా గారిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి రోజా గారు ఏదో మాట్లాడుతున్నారు. ఇంకోటి, ఇది ఎంక్వైరీ కొద్దిగా ఆలస్యం అవ్వడానికి కారణము ఆమె మహిళ కాబట్టి ఆమెను వదిలేద్దామనే ఉద్దేశం అయితే కాదు. ఎందుకంటే వీళ్ళు రికార్డ్స్ అన్ని కాల్ చేసినారు. కాల్ చేసి అన్ని తారుమాలు చేశారు కాబట్టి మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర నుంచి, ఆర్డీఓ దగ్గర నుంచి, కలెక్టర్ దగ్గర నుంచి అన్ని ఇన్ఫర్మేషన్లు మళ్ళీ ఆ రికార్డ్స్ అన్ని కాల్ చేశారు కాబట్టి మళ్ళీ అవన్నీ కూడా ఎంక్వైరీ చేయడానికి టైం పట్టిందే తప్ప బావను వదిలేద్దామనే లేకపోతే ఆలోచనలో ఉన్నారనేది అయితే కాదని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. అదొకటి ప్రీ ప్లాన్డ్ అంటారా? ఒకవైపు బైరెడ్డిని దీనికి సంబంధించి సిద్ధార్థ్ను శాప్ చైర్మన్ గా చేయడం, తర్వాత రోజా, ఇదంతా కూడా ప్రీ ప్లాన్ గానే జరిగింది అనుకోవచ్చా దీంట్లో ఈ విధంగా చేయడానికి? అంటే ప్రీ ప్లాన్డ్ వాళ్ళ అధికారంలోకి రావడమే ప్రీ ప్లాన్ కి వచ్చినారు. వీళ్ళనే కాదు, వీళ్ళిద్దరనే కాదు, వాళ్ళు ప్రీ ప్లాన్. వాళ్ళ ప్లాన్ ఏంటి? ఈసారి రాష్ట్రాన్ని దోచుకోవాలా, రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలా, రాష్ట్రంలో అంతా కూడా మనం గుప్పెట్లో పెట్టుకొని అందరిని ఆడించాలా. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, అందుకే చెప్తున్నా కదా, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ చూడండి, స్కామ్ జరగని డిపార్ట్మెంట్ లేదు, అన్ని డిపార్ట్మెంట్ లో స్కామ్లు జరిగినాయి. ఆఖరికి లిక్కర్ విషయంలో ఇంత ఘోరమైన మన రాష్ట్రాన్ని ఈ స్థాయికి తీసుకుపోతారని ఎవరు అనుకోలే. గాంజాయి దగ్గర నుంచి, డ్రగ్స్ దగ్గర నుంచి, చదువుల దగ్గర నుంచి, పిల్లలు వాడే చిక్కీ దగ్గర నుంచి, రైతులు ఇబ్బంది పడే దగ్గర నుంచి అన్ని కార్యక్రమాలు వీళ్ళు స్కామ్ చేస్తారు.